హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిస్టా డిసిఎస్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ రాజుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే కాకతీయ గుండన. అలాగే వినభూపతిని కూడా కాకతీయ రాజుల మూల పురుషుడుగా చెప్తారు. మాగల్లి శాసనం ప్రకారంగా అయితే కాకతీయ గుండన మూల పురుషుడు అవుతాడు. బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా అయితే వినభూపతి మూల పురుషుడు అవుతాడు. ఈ మాగల్లి శాసనంని తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దానానోడు వేయించడం జరిగింది. ఈ మాగల్లు శాసనం ప్రకారంగా కాకతీయ గుండన మూలపురుషుడు అవుతాడు. బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా మూలపురుషుడు ఎవరు అవుతారంటే వినభూపతి అవుతాడు. కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే స్థాపకుడు ఎవరంటే మొదటి పేదరాజుని కాకతీయ రాజ్యానికి స్థాపకుడుగా పేర్కొంటారు. అయితే కాకతీయులు రాష్ట్రకూట రాజులకి సామంతులుగా ఉన్నారు. మరి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే రుద్రదేవుడు అని మనం చెప్తామన్నమాట. రుద్రదేవుడు, కాకతీయ రుద్రుడు, ప్రతాపరుద్రవన్ ఇతన్ని కాకతీయ రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. మరి వీళ్ళ యొక్క రాజలాంఛనాలు ఏమున్నాయంటే వీళ్ళు 2 రాజలాంఛనాలని ఉపయోగించారు. రాష్ట్రకూట రాజుల యొక్క రాజలాంఛనమైనటువంటి గరుడని మొదటగా ఉపయోగించారు. తర్వాత కళ్యాణి చాళుక్య రాజులు ఉపయోగించినటువంటి రాజలాంఛనం వరాహాన్ని తర్వాత వీళ్ళు వాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రకూటుల రాజ్యాన్ని అంతం చేసి మనకు కళ్యాణి చాళుక్యులు రాజ్యం చేయడం జరుగుతుంది. ఈ తూర్పు చాళుక్య రాజులు మొదటగా రాష్ట్రకూట రాజులకి సామంతులుగా ఉన్నారు. తర్వాత కళ్యాణి చాళుక్యులకి కూడా సామంతులుగా ఉన్నారన్నమాట. అందువలన వీళ్ళు గరుడ అలాగే వరాహం అనేటువంటి రాజలాంఛనాలని వీళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. మరి వీళ్ళ కాకతీయ రాజులు అంటేనే మనకు గుర్తుకొచ్చేటువంటి నగరాలు హన్మకొండ అలాగే వరంగల్. మెయిన్గా వరంగల్ అనేది గుర్తుకొస్తుంది. కాకతీయ రాజులు మొదటగా హన్మకొండ అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఆ కాలంలో పరిపాలించేవాళ్ళు. అందువలన మొదటగా హన్మకొండని వాళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. తర్వాత తమ రాజధానిని వరంగల్కు వీళ్ళు మార్చుకోవడం జరిగిందనమాట. ఓకేనా. అందువల్ల వీళ్ళకు హన్మకొండ, వరంగల్ అనేటువంటి రాజధాని నగరాలు ఆ కాలంలో వీళ్ళు ఉపయోగించడం జరిగింది. మెయిన్ రాజధాని ఏది అంటే వీళ్ళకి వరంగల్. వీళ్ళు ఉపయోగించిన రాజభాష ఏది అంటే సంస్కృతాన్ని వీళ్ళు రాజభాషగా వీళ్ళు చేసుకున్నారు, కానీ తెలుగు భాషని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఎక్కువగా తెలుగు కవులు ఉన్నారు వీళ్ళ దాంట్లో. వీళ్ళు శూద్ర కులానికి చెందినటువంటి వాళ్ళు కాకతీయులు. అయితే వీళ్ళు మొదటగా జైన మతాన్ని ఆచరించారు. తర్వాత కాలంలో వచ్చినటువంటి కాకతీయ రాజులు శైవ మతాన్ని ఎక్కువగా ఆచరించడం జరిగింది. మనకు గణపతి దేవుడు, పురోల ఇలాంటి రాజులందరూ కూడా మనకు శైవ మతాన్ని ఎక్కువగా ఆచరించినటువంటి రాజులు అనమాట కాకతీయ రాజుల్లో. వీళ్ళు ఆరాధించినటువంటి దేవత ఎవరు అంటే కాకతమ్మ అనేటువంటి గ్రామ దేవతను వీళ్ళు ఆరాధించారనమాట. ఈ కాకతమ్మ అనేటువంటి గ్రామ దేవత పూజించడం వల్లనే వీళ్ళకు కాకతీయులు అనేటువంటి పేరు వచ్చిందని కొంతమంది యొక్క వాదన అనేది ఉంది. అలాగే కాకతీయ రాజులకు ఉన్నటువంటి బిరుదులు చూసినట్లయితే ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి బిరుదులు వీళ్ళు బాగా ధరించడం జరిగింది. ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి బిరుదు గణపతి దేవుడు ధరించాడు. చారిత్రక ఆధారాలు ఏంటి కాకతీయుల మన రాజకీయ చరిత్ర తెలుసుకోవడానికంటే మనకు అనేక శాసనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మాగల్లు శాసనము. మాగల్లు శాసనాన్ని తూర్పు చాళుక్య రాజు దానానోడు వేయించడం జరిగింది. బయ్యారం చెరువు శాసనము. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ వేయించడం జరిగింది. ఈ 2 మనకు ప్రామాణికం అనమాట కాకతీయ చరిత్ర తెలుసుకోవడానికి. తర్వాత కాకతీయ రాజుల కాలంలో ఏమేమి నగరాలు ఉన్నాయంటే హన్మకొండ ఉంది, ఓరుగల్లు ఉంది అని నేర్చుకోవడం జరిగింది. మరి హన్మకొండని 2వ ప్రోల రాజు నిర్మించడం జరిగింది. ఓరుగల్లు నగరాన్ని కాకతీయ రుద్రుడు ప్రతాపరుద్రవన్ నిర్మించడం జరిగిందనమాట. సో నగర నిర్మాతలు ఎవరు? హన్మకొండ నగరాన్ని 2వ ప్రోలరాజు, వరంగల్ నగరాన్ని కాకతీయ రుద్రుడు నిర్మించడం జరిగింది. ఇంతమంది మనకి శాసన ఆధారాలు ఏంటి కాకతీయులకు సంబంధించిందంటే బయ్యారం చెరువు శాసనం మైలాంబ వేయించిందని, హన్మకొండ శాసనాన్ని కాకతీయ రుద్రుడు లేదా ప్రతాపరుద్రవన్ వేయించడం జరిగిందని నేర్చుకున్నాము. వీటితో పాటు మనకు మోటిపల్లి అభయ శాసనమును గణపతి దేవుడు వేయించడం జరిగింది. ఇది కూడా మనకు కాకతీయ రాజుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాకతీయ రాజుల కాలంలో ఉన్నటువంటి శిల్పకళ ఏంటి అంటే కాకతీయ రాజులు అంటేనే మనకు గుర్తుకొచ్చేది 1000 స్తంభాల గుడి అలాగే రామప్ప గుడి అనమాట.
మరి వేయి స్తంభాల గుడిని నిర్మించింది ఎవరంటే రుద్రదేవుడు లేదా కాకతీయ రుద్రుడు హన్మకొండ అనేటువంటి ప్రాంతంలో వేయి స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. రామప్ప గుడిని నిర్మించింది ఎవరు అంటే రేచర్ల రుద్రుడు రామప్ప గుడిని నిర్మించడం జరిగింది. పాలంపేట అనేటువంటి ప్రాంతంలో రామప్ప గుడి నిర్మాణం అనేది జరిగింది. ఈ రామప్ప గుడి మీద మనకు జయాపసేన అని మనకు నృత్యరత్నావళి నాట్యరత్నావళి అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు కదా, దాంట్లో ఉన్నటువంటి భంగిమలు రామప్ప గుడి గోడల మీద ఉన్నాయని మనకు చెప్పడం జరిగిందనమాట. సో శిల్పకళ అంటే మనకు కాకతీయుల కాలంలో రుద్రదేవుడు నిర్మించినటువంటి వేయి స్తంభాల గుడి గుర్తుకొస్తుంది. అలాగే రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి రామప్ప గుడి మనకు గుర్తుకొస్తుంది. కాకతీయ రాజుల కాలంలో ఎవరైనా విదేశీ యాత్రికులు సందర్శించారా అంటే మార్కోపోలో అనేటువంటి యాత్రికుడు రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవుని దర్శించడం జరిగిందనమాట. కాకతీయ రాజుల్లో గొప్ప రాజు ఎవరు అంటే గణపతి దేవుడు అని చెప్తాము. ఈయన దాదాపుగా 63 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని ఎలాంటి ఓటమి లేకుండా పరిపాలించడం జరిగింది. ఇతడు ఒకే ఒక యుద్ధంలో ఓటమి పాలవుతాడు. అది కూడా ఏమి యుద్ధం అంటే ముత్తుకూరు యుద్ధంలో ఈయన ఓటమి పాలవుతాడు. మరి చివరి రాజు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు ఓటమి పాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముస్లిం దండయాత్రలు దాదాపుగా ఒక 5 సార్లు ముస్లిం దండయాత్రలు కాకతీయ రాజ్యం మీద జరగడం వల్ల ప్రతాపరుద్రుడు కొంతమందిని ఓడించడం జరిగింది. కొంతమంది దగ్గర ఓడి వాళ్ళకి కప్పం కట్టడం జరిగింది. చివరకు తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది రెండవ ప్రతాపరుద్రుడు. అందువల్ల రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యానికి చివరివాడు. మరి నాట్యగత్తె ఎవరంటే మాచల్ దేవి. ఈ మాచల్ దేవి ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుని దగ్గర ఆస్థాన నాట్యగత్తె అనమాట. ఈమె రెండవ ప్రతాపరుద్రునికి ఉంపుడు గత్తె అని కూడా చెప్తారు. కాకతీయ రాజుల కాలంలో ఉంపుడు గత్తెలకు వేశ్యలకు ఆ సంఘంలో గౌరవం అనేది ఉండింది ఆ కాలంలో. మరి కాకతీయ రాజుల కాలంలో బాగా వాడుకలో ఉన్నటువంటి నృత్యం ఏది అంటే పేరిణి నాట్యం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, పేరిణి నాట్యం. తర్వాత ఆ కాలంలో ప్రజలు వినోదంగా తోలుబొమ్మలాట అనేటువంటి ఆటను బాగా చూసేవాడు వినోదంగా. మనకి కాకతీయ రాజుల కాలంలో ముఖ్యమైనటువంటి రేవు పట్టణంగా ఉన్నింది మోటుపల్లి. ఈ మోటుపల్లి అనేటువంటి రేవుని మనకు తెలుగు చోడరాజుల దగ్గర నుంచి గణపతి దేవుడు పొందడం జరుగుతుంది. ఆ తర్వాత గణపతి దేవుడు పొందిన తర్వాత నుంచి దీన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా మోటుపల్లి రేవును తను చేయడం జరుగుతుందన్నమాట.